జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మన గెలుపు ఎలా ఉండాలంటే మనల్ని వీడి వెళ్ళిన వాళ్ళు తలుచుకుని బాధపడేలా, మనకు అండగా నిలబడిన వాళ్ళు చెప్పుకుని గర్వపడేలా. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, జూన్ 3, 2025, మంగళవారం. తిథి అష్టమి, రాత్రి 9:56 వరకు, తదుపరి నవమి. నక్షత్రం పుబ్బ, రాత్రి 12:58 వరకు, తదుపరి ఉత్తర. యోగము హర్షణము, ఉదయం 8:09 వరకు, తదుపరి వజ్రము. కరణం విష్టి, ఉదయం 9:10 వరకు, తదుపరి భవ. రాత్రి 9:56 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:34, సూర్యాస్తమయం సాయంత్రం 6:38. చంద్రోదయం మధ్యాహ్నం 12:15, చంద్రాస్తమయం రాత్రి 12:49. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:22 నుండి 5 గంటల వరకు. యమగండం ఉదయం 8:50 నుండి 10:28 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:06 నుండి 1:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:44 వరకు. వర్జము ఉదయం 7:36 నుండి 9:21 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6:02 నుండి 7:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:40 నుండి మధ్యాహ్నం 12:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:06 నుండి 4:50 వరకు. శుభ గడియలు ఉదయం 6:25 నుండి 7:35 వరకు. తిరిగి సాయంత్రం 5:08 నుండి 7:22 వరకు. జూన్ 3 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి అష్టమి, రాత్రి 9:56 వరకు ఉంది, తదుపరి నవమి. పంచాంగం ప్రకారం మనం ఈ 2 తిథుల్ని శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అయితే మంగళవారం అష్టమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. రాత్రి 12:58 వరకు ఉన్న పుబ్బా నక్షత్రం ఉగ్ర నక్షత్రం కాబట్టి చాలా రకాల శుభకార్యాలలో వినియోగించరు. కాబట్టి ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలి అనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు సింహరాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు మకర రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృచ్చికం, కుంభం, మీనం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: హనుమంతుడి జన్మతిథి వైశాఖ బహుళ దశమి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: హనుమంతుని జన్మస్థలం ఏది? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: ప్రపంచ సైకిల్ దినోత్సవం, విశ్వవిఖ్యాత బాక్సింగ్ ఛాంపియన్ ముహమ్మద్ అలీ గారి వర్ధంతి, రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్న బ్రిటిష్ వైద్యులు విలియం హార్వే గారి వర్ధంతి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారి జయంతి,
సినీ నటీమణి రాధా గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూన్ 3 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృషభ రాశి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. మిథున రాశి కార్యజయం ఉంటుంది. కర్కాటక రాశి ప్రశంసలు అందుకుంటారు. సింహ రాశి దైవ బలం రక్షిస్తుంది. కన్యా రాశి ఆనందంగా గడుపుతారు. తులా రాశి తీపి కబురు వింటారు. వృశ్చిక రాశి లాభం ఉంటుంది. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి మంచి మనసును చాటుకుంటారు. కుంభరాశి ఉత్సాహంగా గడుపుతారు. మీన రాశి ఆదాయం ఉంటుంది. ఇవి ఈ రోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.